మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి స్టార్టింగే ఏంటో చెప్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, హెయిర్ ప్యాక్ కోసం నేను నైట్ అంతా అది సోక్ చేసి పెట్టుంచాను. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. చూసారా ఎంత మెత్తగా చేసామో? దీన్ని హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గుతుంది కూడా. చూసారా అండి మా మమ్మీ గారు ఎలా పెడుతున్నారో? ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటా హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆ హెయిర్ స్టైల్ అలా పెట్టింది. అప్పటి నుంచి మేము అది చూసి అలాగే ఫాలో అవుతున్నాం. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు క్లిప్ కూడా అవసరం ఉండదండి. చక్కగా నీట్గా పడిపోకుండా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా తిప్పుతున్నారో? ఇదే విధంగా మీరు ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ట్రై చేయండి. ఈ మెథడ్ చాలా బాగుంటుంది. క్లిప్ అయితే అస్సలు అవసరమే ఉండదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్ నేను ప్రిఫర్ చేస్తానండి. ఇది చాలా బెస్ట్ కూడా. వారానికి ఒక్కసారి పెట్టినా చాలు, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ మధ్య ఇంకా స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్. ఫుల్ ప్యాక్ అయిపోయిన తర్వాత చూడండి నా హెయిర్ అయితే ఇలా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఎండబెట్టి తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నా హెయిర్ ఎంత స్మూత్గా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ నా హెయిర్ సాఫ్ట్గానే ఉంటుంది, బట్ ఈ ప్యాక్ వల్ల కొంచెం మరింత సాఫ్ట్గా అనిపించింది. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్ మీరు కూడా ఇది యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటంటే బయటికి వెళ్ళాలి. మన వీడియోస్ కోసం కావాల్సిన ట్రైపాడ్ కొనడానికి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. లెట్స్ సీ ఏమవుతుందో. హలో అండి, సైలెంట్గా మా పాపకు తెలియకుండా నేను జంప్ అవుతున్నాను. స్టార్ట్ అయినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, కానీ తిరుగుతుంటే తెలిసిందంటే నా పాటలు ఎక్కడికి వెళ్ళినా ట్రైపాడ్స్ అయితే లేవండి, సెల్ఫీ స్టిక్స్ అయితే ఉన్నాయండి అని అనే మాట తప్ప ఎవరు ట్రైపాడ్స్ ఉన్నాయి అని చెప్పలేదు. కాళ్ళు అరిగినట్టు తిరిగేదండి అన్ని షాపులకినా. బట్ నో యూస్. ఇక్కడ ఏదో ట్రైపాడ్ ఉన్నాయి అని చెప్పాడు ఆ అబ్బాయి, ఏదో చూపిస్తున్నాడు, కానీ అది మనకు సెట్ అవ్వలేదు. ఇలా 4-5 షాపులకు వెళ్ళి ఇంకెక్కడ దొరకపోయేసరికి ఇంకెందుకులా ఇంటికి రావాలని డిసైడ్ అయిపోయాను. ఎన్ని షాపులు ఉన్నాయి కానీ మనకు అవసరమైన ఒక్క ప్రోడక్ట్ దొరకకపోతే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎందుకురా బాబు తలనొప్పి అన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం నేను అనుకున్న ప్రోడక్ట్ అయితే దొరకలేదు.